డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక అద్భుతమైన క్రైస్ట్ ఎంపసైజ్డ్ టాపిక్ ను మనం నేర్చుకుందాం. ఈ విషయాలను మనం నేర్చుకునబోయే ముందు ఫ్రెండ్లీ రిమైండర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దేవుని యొక్క లేఖనాలను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకునుడి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాపిక్ కింద 5 పాయింట్స్ మనం నేర్చుకుంటాం. మనం చదువుకున్న వచనం యొక్క నేపథ్యం లేదా సందర్భం ఏంటంటే, రూబేనీయులు గాదీయులు చేసిన ఒప్పందమును నెరవేర్చకపోతే పాపం, చేయవలసింది చేయకపోవడం కూడా, చేయరానిది చేయడం అంతా పాపమే. ఫస్ట్ పాయింట్, పాపం యొక్క నిర్వచనం మరియు అర్థం. కొత్త నిబంధన గ్రంథంలో 2 గ్రీకు పదాలు పాపమును సమర్థవంతంగా నిర్వచిస్తాయి. అవి ఫస్ట్ వన్ హామర్టెమా, టు మిస్ ఏ మార్క్. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మీ కొరకు దీనిని మరింత సులభతరం చేస్తున్నాను, దేవుడు మన నిత్యక్షేమము కొరకు ఆశిస్తున్న జీవన ప్రమాణ స్థాయిలో జీవించకపోవడమే పాపం. 2వ గ్రీక్ పదం పారాబేసిస్, టు అవర్ స్టెప్ ఏ పర్బిడెన్ లైన్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. దేవుడు నైతిక విలువలతో నిర్దేశించిన సరిహద్దులను దాటడమే పాపం. పాపుల యొక్క స్థితి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మూల పురుషుడైన ఆదాము పాపం చేసినందున ఆ మూల పురుషుడి నుంచి మానవ జాతి అంతటికి పాపం అలాగే మరణం సంప్రాప్తించింది. ఇక్కడ మనుషులందరి యొక్క స్థితి ఏంటంటే పాపపు స్థితి. ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నేను పాపం చేయలేదు అనువాడు దేవుణ్ణి అబద్ధికుని చేయువాడు. లెట్ us go to third point. పాపం ఎలా పట్టుకుంటుందో ఉదాహరణ. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, రహస్యంగా తనను ప్రశ్నించబో వారిని చంపించాడు. అయినప్పటికీ నాతాను ద్వారా తన పాపం పట్టబడి తన పాపం దావీదును పట్టుకుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి పాపం చేస్తే ఏ విధం చేతనైనా ఆ పాపం నుంచి విడిపించబడలేడు. ఆ పాపం ఖచ్చితంగా దేవునికి పట్టిస్తుంది అనే విషయాలను ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, పాపం యొక్క జీతం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. దేవుడు ఆశించిన జీవన ప్రమాణ స్థాయిలో జీవించమో అప్పుడు మనం పాపం చేస్తున్నాం. పాపం యొక్క జీతం మరణం. సో ఇక్కడ ప్రతి మనుషుడు గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు పాపమును ఎంతో తీవ్రమైన క్రైమ్ గా పరిగణిస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు యుగ యుగములు తరతరములు పాపం చేసిన వాడిని శిక్షిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అందులో పడ్డ తర్వాత యుగ యుగములు తరతరములు బయటకు రాకుండా అగ్ని గంధకముల చేత టార్చర్ అనుభవించాల్సి ఉంటుంది. సో పాపానికి విరుగుడు ఆయన మరణం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.